మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా ప్రభు దినాన్ని ఆరాధ్య దైవమైన మిమ్మల్ని ఆరాధించుటకు చేరి కీర్తనలతో స్తుతించి ఉన్నాం. వాక్యమునటకు సిద్ధపడుతూ ఉన్నాం. గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు నీ బిడ్డల మధ్య మాట్లాడడానికి నిలబడి ఉంటుండగా సమయోచితమైన జ్ఞానముతో నింపి మీ పాత్రగా వాడుకునండి. సంగతులు గ్రహించగలిగే జ్ఞానం మా అందరికీ దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ బలహీనులు ఏమన్నట్లయితే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు పలికిన సిలువపై నుండి పలికిన 5వ మాట, ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనకి కనపడుతూ ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసిరి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనేటువంటి మాటను ఈరోజు మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ప్రభు సిలువలో పలికినటువంటి 5వ మాటగా నేను దప్పుకొనుచున్నాను అనేటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు వారు అసలు గ్రంథంలో ఎన్ని దప్పికలు ఉన్నాయి, ఈ దప్పిక యొక్క ప్రాముఖ్యత ఏంటనేటువంటిది కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేద్దాం. ఓకే, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమన అంచెదినమన యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ సందర్భంలో ప్రభు శరీరంతో ఉన్న దినాల్లో కొన్ని పండుగలకు ఆయన అటెండ్ అవుతూ ఉండేవాడు. యూదుడు కాబట్టి యూదులకి కొన్ని పండుగలు, జాతీయ పండుగలు ఉన్నాయి. కొన్ని నెలలో పండుగలు, సంవత్సర పండుగలు వారు ఆచరించేవారు కనుక ఈ పండుగలకు ఖచ్చితంగా ప్రతి యూదుడు పాలు పంపులు పొందాలి. ఇది కూడా దాదాపుగా ఒక వారం రోజులు జరిగేటువంటి పండుగ ముగింపుకు వచ్చినట్టుంది. ఇది పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగ చివరి దినాల్లో అందుగా అంటాడు, ఆ పండుగలో అంచెదినమైన మహాదినం అంటాడు. అంటే చివరి రోజు కొంచెం గంభీరంగా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ పండుగలో ఆయన అన్నాడు, ఏమంటున్నాడు, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమంటున్నాడు. ఏమండి, అలాగనే ఉంది అక్కడ, నా యొద్దకు వచ్చి దప్పిగా తీర్చుకున్నాడు. ఎవడైనా దప్పుకొని ఎడల, ఒకవేళ ఎవరైనా దప్పుకొని ఉంటే నా దగ్గరికి రండి అంటే, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట. ఎప్పుడు ఈ యొక్క దప్పిక గురించి తీర్చబడుతుంది అనే విషయం ఆ కింద వచనంలో కనపడుతుందంటే మనకి తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి. అంటే ప్రభు ఆరోహణమైన తర్వాత
ప్రభువు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత పొందబోయేటువంటి ఈ యొక్క ఆత్మను గురించి చెప్పబడుతూ ఉంది. ఆయన పరలోకానికి వెళ్ళి హెచ్చించబడిన తర్వాత అందరికీ కూడా ఆత్మ అనుగ్రహించబడుతుంది కాబట్టి అంగీకరించిన వారు ఎవరైనా పొందుకోవచ్చు కనుక ఆ సందర్భం ఆయన నేను హెచ్చింపబడిన తర్వాత పొందబోయేటువంటి ఆత్మను గురించి మీరు ఎవరైనా దీన్ని పొందుకోవాలి అంటే నా దగ్గరికి రండి అనే మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, దీని ఇంట్రడక్షన్గా మనం చూస్తే మొట్టమొదట దప్పుకొనుట. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది అంటున్నాడు మాట. ఏమండి, ఇంకా కింద మాట్లాడుతుంది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించి. దప్పిక ఇంచుమించు తృష్ణ ఈ రెండు కూడా దగ్గర సంబంధం కలిగినటువంటిది మాట అండి. దేనికి దప్పిక అంటున్నాడంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అది దప్పిక, అది తృష్ణ. కొందరికి దాహం ఎప్పుడు తీరుతుంది? వారు అనుకున్నటువంటిది నెరవేరినప్పుడు ఆ దాహం తీరుతుంది. భక్తుడి యొక్క దాహం ఏంటట? దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నా దప్పిక ఏమవుతుంది? నా తృష్ణ తీర్చబడుతుంది, నా దప్పిక తీర్చబడుతుంది అనే సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను, నేను వెళ్ళి ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను అటెండ్ అవ్వాలి, ఆయనకి నేను ఎప్పుడు కూడా నేను దర్శించుకోవాలి ఆయన్ని. అలాగూ ఉన్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత దర్శించుకున్న తర్వాత నేను అర్పణలు ఇచ్చిన తర్వాత నా దప్పిక ఏం చేయబడద్దే? తీర్చబడద్ది. నీ దేవుడు ఏమాయన నేను వారు నిత్యము అందరూ వగైరా సంగతులు మాట్లాడుతుంటున్నాడు. అందువల్ల దేవుని సన్నిధి అనేటువంటిది మన దప్పికను తీర్చేది అనే సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన దప్పిక ఏం చేయబడద్దే? తీర్చు. ఈ భక్తుని యొక్క ఇంటెన్షన్ మనం చూసాం. ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి దప్పిక. మన దప్పిక కూడా అదే అయి ఉండాలి. రెండో సంగతి మనం ఆలోచన చేస్తాం. రెండోది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇది నీతి కొరకైన దప్పిక, ఇది దాహమే. నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు ఎలాగుంటాయి, ఇవి ఎలా తీర్చబడతాయి? ముందుగా మనం ఏం చూసామంటే భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిన తర్వాత అతని దప్పిక, అతని తృష్ణ ఏమైందన్నారో తీర్చబడింది. మీకు కూడా నాకు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఈవేళ నేను దేవుని సన్నిధికి వెళితేనే కానీ నాకు తృప్తి అవ్వదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాం. లేదులే ఈరోజు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటి అనుకున్నాం అనుకోండి, మన దప్పిక తీరదు. మన దప్పిక తీర్చేది ఆయనే కనుక, దేవుడే కనుక తప్పకుండా ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. రెండవది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు ఏం చేయబడతారు అన్నాడు? తృప్తిపరచబడతారు. ఇది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. దేవుని నీతి, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకుట్టులో నీతి కొరకైన ఆకలి దప్పిక తీర్చబడద్దే. ఈ దప్పిక ఎప్పుడు తీర్చబడద్దు అంటే దేవుని నీతిని, నీ నీతి కాదు. మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుని నేను చాలా నీతిమంతురాలని, నేను చాలా నీతిమంతుని అని అనుకుంటాం. అలాగే ఒక ప్రక్క దేవుని, ఒక ప్రక్కన క్రీస్తుని, ఒక ప్రక్కన మనల్ని పెట్టుకుంటే ఆయనకు ఏమాత్రం మనం సరిపోయినటువంటి వారు. దేవుని కొరకైనటువంటి నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకుట్లో ఈ నీతి కొరకైనటువంటి దప్పిక ఏం చేయబడద్దే? తీర్చబడదన్నమాట అండి. ఏమండి, దేవుని నీతి మన జీవితంలో ఎప్పుడైనా కానీ దేవుని మీదే ఆధారపడినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా నా నీతి కోసమే వెతుకుతున్నారో, నా రాజ్యం కోసం వెతుకుతున్నారో,
అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు. మనలో ఉన్నటువంటి ఆ దప్పికను దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళు ఎంతకాలం ఉన్నా కానీ మనసు అటు చంచలం అవ్వట్లేదు, ఇటు చంచలం అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దప్పికను ఏం చేయాలా? తీర్చాలనుకుంటాడు. ఒక ప్రక్క దేవుడు నా దప్పిక తీర్చాలనుకుంటూ నువ్వు వేరే దప్పిక కోసం వేరే ఏయో తాగుతున్నావు అనుకో, వేరే ఏయో తింటున్నావు అనుకో, భౌతికంగా నీ దప్పిక తీర్చబడుతుంది. కానీ నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు ఏం చేయబడవు? తీర్చబడవు. ఇది ఎలా తీర్చబడుతుందని గ్రంథంలో మనం చూసామంటే, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుటలో ఈ దప్పిక ఏం చేయబడద్దే? తీర్చబడుతుంది అనే సందర్భాన్ని 6:33 ఉంది చూడండి ఆ మాట. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు, అది సంగతి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ ఏం చేయబడతాయి? నువ్వేదైతే అనుకున్నావో అది తీర్చబడుతుంది. ఆ దప్పిక తీర్చబడుతుంది. ఇక్కడ అందరం దప్పికతో ఉన్నవాళ్ళమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దప్పిక ఉన్నది. ఆ దప్పిక ఎలా తీర్చబడుతుందో కొన్ని సందర్భాల్లో ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదట దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి దప్పిక నీలో ఉన్నప్పుడు, ఆ వెళ్ళినప్పుడే దప్పిక తీర్చబడద్దు అనేది జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సంగతి మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకుటలో ఆ దప్పిక ఏం చేయబడద్దే? తీర్చబడదు. ఈవేళ చాలామంది ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు. అన్నీ వెతుకుతున్నారు కానీ ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు. అసలు ఆ రాజ్యం ఎక్కడుంది? మన మధ్య ఉంది. ప్రభు ఏం చెప్పాడంటే, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు. అది మనం కనుగొనలేకపోతున్నాం. అది కనుగొన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్యంలోనికి వచ్చినప్పుడు దప్పిక తీర్చబడదు. ఈవేళ చాలామంది ఆ రాజ్యం దగ్గరికంటూ వస్తున్నారు కానీ లోపల ప్రవేశించలేకపోతున్నారు. కొన్ని ఆశీర్వాదాలు నీ సొంతం నా సొంతం అవ్వాలంటే మనం అందులో ప్రవేశించాలి. అందులో ప్రవేశించినప్పుడు అవి మన సొంతం అవుతాయి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి మనం వేరుగా ఉన్నప్పుడు అవి మనకి ఎలా సొంతం అవుతాయి? కావు. ప్రియమైన వారలారా, మూడో సంగతికి మనం వస్తున్నాం. మూడోది ఏంటంటే, ఇది తీర్చబడని దప్పిక. ఇది తీర్చబడినటువంటి దప్పిక. ఈ దప్పిక ఒకవేళ మనలో ఉండొచ్చు. పైన చెప్పినవన్నీ తీర్చబడే కనపడుతున్నాయి రెండు కూడా. కానీ ఇది నీ దాహం తీరదు. ఇది దాహం తీరన దప్పిక. ఇది ఎలా ఉంటుంది ఈ దప్పికంటే, లూకా సువార్త 16వ అధ్యాయము లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. సందర్భం మనకు తెలుసు. ధనవంతుడు, లాజరు, వీరిద్దరూ కూడా భూమి మీద జీవించారు మన వలె శరీరంతో. జీవించినట్లుగానే ఉంది. మళ్ళీ ఇది ఉపమానమా వాస్తవమా అని నన్ను అడగండి. వ్యక్తుల గురించి చెప్పాడు కాబట్టి ఒకవేళ జీవించి ఉన్న వ్యక్తులని మనం గ్రహించాలి. సరే, అది వేరే సమాచారం. ఇద్దరి యొక్క జీవన విధానం గురించి గ్రంథం ఏం తెలియజేసిందంటే, ఒక ఆయన దేవుని కోసం బ్రతికాడు, ఒక ఆయన దేవుని కొరకు బ్రతకలేదు. ఎవరైనా? ధనవంతుడు, లాజరు. వీళ్ళిద్దరూ కూడా, ఒక ఆయన అయితే ధనికుని దగ్గర ఉండేవాడు, దేవుణ్ణి స్తుతించుకున్నాడు అనుకోండి, పోని ప్రార్థించుకున్నాడు అనుకోండి. కానీ ధనవంతుడు ఎప్పుడూ కూడా తన సన్నపునార బట్టల పట్టు ధరించుకుంటూ, ఎన్నడూ కూడా దేవుని గురించిన ఆలోచన లేకుండా తన ఇష్టమైనట్లుగా బ్రతికుతూ, ఒక లేని నేరం చేయకపోవచ్చు
కానీ తనకిష్టమైనట్లు బ్రతికాడు గనుక, ప్రతి మనిషికి ఏదో ముగింపు రోజు ఒకటి ఉంది కనుక ఆ ముగింపు రోజుని తాను వెళ్ళిన ప్రదేశంలో పాతాళంలో ఏం పడుతున్నాడని ఉంది, యాతన పడుతున్నాడు. ఆ యాతన పడిన సందర్భంలో అడుగుతున్న మాటలే చదివాం మనం. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను. ఇదిగో అబ్రహామా అంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా యూదులు అలాగే నమ్ముతారు. అబ్రహాం రొమ్ము అంటే దేవుని స్థానం అని. ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లాజరును పంపించి ఈ అగ్ని జ్వాలను చల్లార్చుటకు నాకు కొద్దిగా నీటి చుక్కలు ఇమ్మంటున్నాడు. ఇది మనము ఆలోచన చేస్తే ఒక నీటి పొట్టు అంత అగ్నిలో యాతన పడుతున్నటువంటి వ్యక్తికి దాహం తీర్చగలదా? తీర్చలేదు. అంతగా యాతన పడిపోతున్నాడు అతని జీవితంలో. ఎందుకు ఇంత దాహం వచ్చింది? ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మూడో సంగతి ఏంటంటే, ఈ దాహము తీర్చబడతాదన్నానా తీర్చబడదన్నానా? ఇది తీర్చబడనటువంటి దాని గురించే భయం అవుతుంది మనకి. దాహం వేసినప్పుడు నీ ఇంట్లో వాటర్ ఉంటుంది, తాగుతున్నావు, హాయిగా ఉంది. మరి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే గ్రహంలోనికి వెళితే స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళకే వాళ్ళ మంచినీళ్ళు లేక వాళ్ళు ఏం చేస్తారనే సందర్భం మనం విన్నాం. అంతే. మరి ఖండాలను దాటుకుంటూ పాతాళం అనేటువంటి ప్రదేశము యాతనకరమైనదని గ్రంథం చెప్తుంది కనుక అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశంలో దప్పిక తీర్చబడదు అనటానికి కొన్ని సంగతులు మన కంట్లకు కనపడుతున్నాయి. ఎలా అంటే, వీళ్ళిద్దరు ప్లేసు దగ్గరగా ఉందా దూరంగా ఉందంటే కంటికి కనిపించేలాగే కనపడుతున్నాయి. ధనవంతుడికి ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు. అంటే ఇంచుమించు ఇద్దరు కూడా కనబడుతున్నారనే సందర్భం ఉంది. అతను పంపించమంటున్నాడు. అబ్రహాం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇది నువ్వు అడుగుతున్నటువంటిది న్యాయమో కాదో నాకు తెలియదు, కానీ నీ దప్పికైతే ఏం చేయబడదో తీర్చబడదు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకున్నట్లు మధ్యలో ఏం ఏర్పడింది? మంచి అగాధం ఏర్పడింది అన్నాడు. ఉందా మాట లేదా? విన్నవచ్చును 26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగూరు వారు దాటి పూజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడింది. అగాధం ఉంచబడింది అంటున్నాడు మాట అండి. ఏమండి, ఇప్పుడు ఈ అగాధం బట్టి ఎవరు దాటి వెళ్తారు చెప్పండి? ఎవరు దాటి వెళ్ళి అతను దప్పికను తీరుస్తారు? ఒకవేళ తీర్చాలి అంటే ఎవరు తీర్చాలి? అబ్రహాము తీర్చాలి, లేక లాజరు తీర్చాలి. పోనీ ఎవరైనా తనకు కావలసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా? పోనీ ప్రేమ ఉన్న వాళ్ళు వెళ్ళి దప్పికి తీర్దామంటే అంటే ఈ దప్పిక తీర్చబడనటువంటి దప్పికను గురించి ఆలోచన చేసి చదువుతాకి మనకి సింపుల్గా వచ్చినవే ఉంది, కానీ అప్పుడు ఎవరు గుర్తొచ్చారు అతనికి? తన సహోదరులు గుర్తించి ఈ నిత్యత్వములో యుగయుగాలు కూడా కాల్చబడటానికి నేను యాతన పడుతున్నాను, ఈ బాధ వెనకాలోలికి రాకూడదు అని అప్పుడు గుర్తొచ్చేసారు వాళ్ళు. ఇక్కడుండగా వారు గుర్తొచ్చారంటారా? ఒక్కొక్కసారి ఎంతున్నా నువ్వే తింటావు కానీ నీ సహోదరులకి ఎట్టవు, ఎంతున్నా నువ్వే దాచుకుంటావు కానీ నీ 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 స్నేహితులకి కూడా పంచవు. కానీ అక్కడ గుర్తొచ్చారా లేదా? తోబుట్లు గురించి మీరందరూ తోబుట్లు కలిగిన వారే. ఒక లేనివారున్నా దాని గురించి మీరు పెద్ద బాధపడకండి. తోబుట్లు ఉన్న వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది? వాళ్ళ కలవగానే వాళ్ళ ముఖాల్లో తెలియని ఏంటి ఆ సంతోషం? బ్లడ్ రిలేషన్. ఇప్పుడు గుర్తొచ్చారా లేదా తనకి?
గుర్తొచ్చారు. కానీ అవకాశం ఉందా? ఇక్కడ ఉండగా ధనవంతుల లిస్టులో మొట్టమొదటి పేరు వస్తుంది. ఎవరిది? ధనికుడిది. మరి లాజరు పేరు లిస్టులో అడుగునుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తారుమారు అయిందా లేదా? ఎవరి పేరు పైకి వెళ్ళింది, ఎవరి పేరు కిందకు వచ్చింది? గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని వల్ల. ఒకవేళ ధనికుల జాబితాలో నా పేరు లేదని మనం నిరుత్సాహపడవసరం లేదు. నేను న్యూస్లో చెప్తున్నారు, అంబానీ పేరు ఏమైపోయిందంట. ధనికుల లిస్టులో మొదట్లో ఉండేవాడు, ఇప్పుడు ఏమైంది? లేకుండా ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి, ఒకళ్ళు అలా తారుమారు అవుతూ ఉంటాయి. కానీ దేవునిలో ఎప్పుడు కూడా మన పేరు ఫస్ట్ ఉండాలా, లాస్ట్లో ఉండాలా? ఒకళ్ళు చూడండి, ఏదన్నా ఒక కార్యక్రమం అనగానే ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ ఫస్ట్ దీవెనలు నాకు రావాలి, నా సొంతం అయిపోవాలి. ముందెళ్ళినోడికే దీవెన అన్నట్టు ఎవరో ఆడు వెళ్ళిపోయాడు, కొట్టేశాడు మొత్తం దీవెనలన్నీ. వెళ్ళి మేట మాంసం పట్టురా అన్నాడు. తిన్నాక ఏం చేస్తాను బాబు? దీవిస్తాను. మరి నాకు వృద్ధాప్యం వచ్చేసింది కదా, నాకు ఇష్టమైనటువంటి భోజనం పట్టురమ్మన్నాడు. వెళ్ళి తెచ్చే లోపల తమ్ముడు వెళ్ళి మందలోకి వెళ్ళి అండి మంచి మటన్ తెచ్చాడు, తిన్నాడు తండ్రి. ఏం చేసాడు? సరే, ఏం జరిగిందనే తర్వాత విషయం. ముందెళ్ళి ఏం చేసాడు? దీనిలో అదే ప్రారంభోచనలో చెప్పాం, యెహోవా మందిరంలోకి వెళ్ళిపోదామని నాకు తృష్ణ, నేను ముందు వెళ్ళిపోయి కనపడిపోవాలా. ఒకళ్ళు ఇన్ టైంకి ఉద్యోగానికి ఎలాగెళ్తారు? ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తామా? ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతాం లేదా? అలాగ వెళ్ళిపోయి ఆ తంబేసేసి లేకపోతే అటెండెన్స్ ఏం చేసుకుని ఆ యొక్క యజమాని దృష్టిలో నాకు ఆబ్సెంట్ లేకుండా చూసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఈ దప్పికి ఎటువంటిదని మన గ్రంథం చెప్తుందంటే తీర్చబడింది. ఒకవేళ రేపొద్దున మనం పాతాళంలో పడినా, పడకూడదు మీరైనా నేనైనా, అది యాతనకరమైన చోటు. అక్కడ కానీ పడితే అక్కడ పడిన విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలి నేను. ఎందుకు ఆ పాతాళంలో యాతన పడుతున్నాడంటే తనకిష్టమైనట్లు బ్రతికాడు కాబట్టి. అదేనా? అలాగనే ఉంది బైబిల్లో లేదా మాట? భూమి మీద నీకిష్టమైనట్లు అనే మాట ఉంటుంది. ఎన్నో వచనం అది? 25లో ఉంది. అందుకు అబ్రహాము కుమారుడు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు అని ఉంది చూడండి. అక్కడ నీకిష్టమైనట్లు అన్నాడు. అంటే మనకిష్టమైనట్లు బ్రతికితేనట దేవుడు ఊరుకోడట. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్ని చెప్పాను మా? ఇది తీర్చబడుతుందా తీర్చబడదా? ఇప్పుడు ఎవరికి తీర్చబడుతుంది? అక్కడ వాళ్ళిద్దరు మనుషులు ఇద్దరిలో. లాజరుకి ఎందుకు తీర్చబడుతుందంటే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుని తర్వాత విషయానికి వెళ్దాం. లాజరు ఎక్కడ ఉండగా కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సహవాసం విడిపోయిందా? విడలేదు. అది అంటే దేవునితో సహవాసం తెగిన రోజుని నీ దప్పిక ఏం చేయబడదో? తీర్చబడదు. దేవునితో ఎప్పుడైతే సహవాసం తెగిపోయిందో దప్పిక తీర్చబడదండి. దప్పిక తీర్చబడదండి. తెగిపోయింది బంధం. తెగిపోయిన తర్వాత ఇంకెలాగా ఆ దప్పిక తీర్చబడదు ప్రియమైన వాళ్ళారా. 3 సంగతులు చెప్పాను. 4వ సంగతి, ఇది భౌతికమైనటువంటి దాహం. మొట్టమొదటిది దేవుని సందులోకి వెళితే తీర్చబడే దాహం చూసాం. దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుట్లా దప్పిక తీర్చబడదని చూసాం. 3వది తీర్చబడిన దప్పికను చూసాం. 4వది ఇది భౌతికమైనటువంటి దాహం గురించి చూద్దాం. ఇది మానవ దేహానికి దేవుడు పెట్టినటువంటి సహజమైనటువంటి అవసరం. ఇది అందరికీ దప్పిక అవుతుంది. చూడండి, కూడా మీరు వాటర్ బాటిల్ తెచ్చుకున్నారా? సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా కూడా ఏముండాలి? వాటర్ బాటిల్. తరచుగా మనం మంచినీళ్ళు తాగకపోతే బాడీ ఏమైపోతుంది? డిహైడ్రేషన్ అయిపోయి పెదాలు ఆరిపోయి కాసేపటికి నీరసం వచ్చి పడిపోయాం అనుకోండి, సమస్యలే. ఎలా ఉంటుంది పరిస్థితి? కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. యవనస్తులు ఎలా ఉన్నా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి అలాగని మీరు అజాగ్రత్తగా ఉండకుండా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది భౌతిక సంబంధమైనటువంటి దప్పిక. ఇది ఎలా ఉంటుందంటే అలసిపోయినప్పుడు, దేహం అలసిపోయినప్పుడు అలసట తీర్చేటువంటి దాహం అటువంటిది. ఇది దేహానికి సహజంగా అవసరం. దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం.
మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకేమి ఇచ్చారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నారని చెప్తున్నారు? దప్పుకున్నారు, దాహం వేస్తుంది. శరీరంతో ఉన్నారు కనుక ఇది సహజమైనటువంటి దాహము. దేహానికి అందరికీ కూడా దప్పిక తీర్చుకోబడతారు. అంటే ఇది ప్రతి మనిషికి ఉంటుంది అనే సందర్భాన్ని క్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఈ సహజమైనటువంటి దప్పికను ఒకరికొకరు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరికొకరు తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. 40వ వచనంలో ఏమంటాడో చూడండి. 25వ అధ్యాయం 40వ వచనంలో ఏముంది? అప్పుడు రాజు, ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకును చేసి తిరగని, లేక 37 ఉంచండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉన్నట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట నిన్ను చేర్చుకుంటుమి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు దప్పుకున్నారో, అసలు ఆయన దప్పుకొని ఎప్పుడైనా మన ఇంటికి నీళ్ళకి వచ్చాడా? వస్తే మనం ఏం చేద్దాం? అసలు కొండలో ప్రభు కావాలా, ఫ్రిడ్జ్లో కావాలా ప్రభు అని అడిగిద్దామా లేదా? ఇవ్వాలి, ఇస్తాం. ఆ రోజు ఎవరు ఇచ్చారు? వాళ్ళు నీళ్ళు ఇమ్మంటానికే పెద్ద లెక్చర్ ఇచ్చింది ఆవిడ. ఎవరో సామరయ స్త్రీ. బాబు, మేము ఇచ్చి నీళ్ళు నువ్వు తాగకూడదు, నీ వస్త్రదానం చూస్తే యూదుల్లాగా ఉన్నావో మేము చూస్తే సమరయులు, మీకు మాకు మమ్మల్ని నిలేశారు, నువ్వు మా నీళ్ళు తాగితే ఎవరన్నా చూస్తే మొత్తానికి ఇదంతా పెద్ద రభస అవుద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని ఎంత డిస్కషన్ జరిగిందో మీకు తెలుసు. కానీ అక్కడే ఒక సత్యాన్ని చెప్పాడు. ఆమె దప్పికని తీర్చాడా లేదా? ఆయన తీర్చాడు. ఆమె అనుకున్నటువంటిది వేరు, కానీ ప్రభు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ ప్రతి మనిషి యొక్క దప్పికను తీర్చడానికి ఆయన వచ్చారు కనుక తీర్చారు. ఇది దేహానికి కావలసినటువంటి దాహం దేవుడు పెట్టాడు, అది ఖచ్చితంగా తీర్చబడాలి. యేసు ప్రభు వారు కూడా దప్పికున్నారట. ఈ దప్పికను ఎలా తీర్చుకుంటున్నాడు ఆయన అన్నాడంటే, నా పేరట ఎవరైతే మీరు మీ ఇంటికి వచ్చారో వారికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నా దప్పికను ఏం చేసినట్లు. అందుకేనేమో ఇది పూర్వం నుంచి పెద్దలు ఎందుకు పెట్టారంటే, ఎవరైనా ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతాం? ఏమండి దాహం తీసుకుంటారా, మంచినీళ్ళు తాగుతారా అని అంటారు. ఏమండి అప్పుడప్పుడు ఈ సమ్మర్ అంతా కొన్ని చలివేంద్రాలు కూడా పెడతారు, పెట్టరా? ఎందుకంటే సహజంగా దేవుడు పెట్టినటువంటి సహజమైనటువంటి డ్రైవ్ కాబట్టి అది ప్రతి ఒక్కరి యొక్క దాహం తీర్చుకోవాలి. ఎవరో ప్రేమ కలిగిన వాళ్ళు, పుణ్యం చేసుకోవాలనుకున్న వాళ్ళు వాటర్ సరఫరా చేస్తారు. ఒకళ్ళైతే బటర్ మిల్క్ ఇస్తూ ఉంటారు, కొన్ని చోట్ల అయితే అవి కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దేవుని పేరట చేస్తున్నప్పుడు, దేవుని పేరట వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు దాహం ఇచ్చినప్పుడు, నేను దాహం ఇచ్చినప్పుడు మీరు ఆయనకి చేసినట్టు. నేను రాగానే నాకు మంచి పదార్థం పెట్టారు ద్రవ రూపంలో, నేను కొద్దిగా తీసుకుని కొంచెం శక్తితో మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటిది నాకు చేశారా, క్రీస్తుకి చేశారా? క్రీస్తు. దానికి ఖచ్చితంగా ప్రతిఫలం, దానికి ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. ఇది మర్చిపోకూడదు మనం. ఎవరికైనా దాహం ఇవ్వటానికి ఒక నిజంగా మన శత్రువే వచ్చాడు అనుకోండి, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అంటే ఏం చేస్తాం? అది దేవుడు రేపొద్దుట అడుగుతాడు అన్నమాట. ఇది సహజమైనటువంటిది మాట అండి. ఇది అలాగూ మనం చేయడం అనేటువంటిది చూశారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే ఫర్ ఎగ్జాంపుల్, అందరినీ మెన్షన్ చేయను, ఒకరిని జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు ఒక ఆవిడ నాకు ఒక చిన్న కప్పుతో కాఫీ ఇచ్చింది, లేక టీ ఇచ్చింది. ఆ టీ ఈరోజు ఎక్కడ దాకా తీసుకొచ్చింది? ఆమె ఇంట భోజనం చేసే వరకు తీసుకొచ్చింది. అంటే నీవు ఇచ్చేటువంటి ఒక గ్లాసుడు మంచినీళ్ళు, ఒక టీ, ఒక పూట భోజనం, ఆతిథ్యం వగైరా 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 ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోతుందో చూడు. యోహాను 3వ పత్రిక
యోహాను 3వ పత్రిక 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా, నువ్వేం చేస్తున్నావో అమ్మాయ్య, చేసినది ప్రతిదీ కూడా. అసలు ఇతను ఏం చేశాడండి? ఇది ఎవరికి రాశాడు చూడండి, మొదటి వచనంలో, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పారు ఆయనది. ఇతను చాలా సింపుల్ పర్సన్. ఇతను చాలా సింపుల్ పర్సన్. ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో ఈయన పేరుందా? మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సొపత్రును తెస్సలోనికైలో అరిస్తార్కును సెకెందును దెర్బే పట్టణస్థుడైన, చాలా సింపుల్గా ఉన్నాడండి ఇతను. ఏమండి? తర్వాత రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయము 23, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు. సింపుల్గా కనపడిన వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? సంఘానికే. అంటే అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని చూశాడేమో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నా నామమున మీరు బాప్తిస్మం పొందుతారని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేనేం చేయలేదు. ఇలాగ ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? ఆఖరికి బాప్తిస్మం. అంటే ఇప్పుడు దాహము తీర్చుటలో నువ్వు భోజనమే పెడుతున్నావో, దప్పికే తీరుస్తున్నావో, సంఘానికంతటికి చేస్తున్నావో, ఏది చేసినా కానీ క్రీస్తు యొక్క దప్పికను నువ్వేం చేస్తున్నావో తీరుస్తున్నావు కదా. సహోదరులకి చేసినట్లయితే దేవునికి చేసినట్లే కదా. భౌతిక సంబంధమైనటువంటి దాహం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు అలసిపోయి ఉన్నటువంటి తన దేహానికి ఏమన్నాడంటే, ఇదిగో నేను దప్పుకొనుచున్నాను. ఈ మాటల దగ్గరే మనం ఆగాం. ఎన్ని రకాలైన దాహాలు చూశారు? ఒకటి లేఖనాల్లో దప్పుకొనడం చూసాం, రెండవది నీతి కొరకైన దప్పిక చూసాం, మూడవది తీర్చబడిన దప్పిక చూసాం, నాలుగవది భౌతిక సంబంధమైనటువంటి దాహం లేక దప్పిక చూసాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి దాహం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రైట్. క్రీస్తు ప్రభు వారిని ఆ రాత్రి అంతా అతన్ని జడ్జిమెంట్కి తిప్పారు. తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అక్కడికిక్కడికి రాత్రంతా ఏమి లేదు, నిద్ర లేదు. రాత్రంతా నిద్ర లేదు. మొట్టమొదటి అన్నా దగ్గరికి తీసుకెళ్ళారు. ప్రధాన యాజకుడైన అన్నా దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ జడ్జిమెంట్ అయిన తర్వాత కైపా దగ్గర తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మహాసభ దగ్గర తీసుకెళ్ళారు. సన్హెడ్రిన్ సభకి తీసుకెళ్ళారు. 70 మంది సభ్యులతో సభ ఉంటుంది. ఇతను నేరస్తులను ఇప్పుడు రుజువు చేయడానికి ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఏం చేస్తున్నారో తిప్పుతూ ఉన్నారు. ఇదంతా నైట్ జరుగుతుంది. అర్ధరాత్రి ఆయన పట్టుకున్న తర్వాత తోటలో ఆయన బంధించారు. బంధించిన తర్వాత ఇప్పుడు యూదుల ప్రకారంగా ఏం చేయాలో ఉన్నది గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఈ రోమా గవర్నమెంట్ యేసు ప్రభుని ఏం చేస్తుందంటే మొత్తం అన్ని సభలకే అధికారుల దగ్గరికి తిప్పుతూ ఉండే. ఇతను మరి నేరం రుజువైతేనే కానీ ఏం చేయకూడదు, శిక్ష వేయకూడదు. అందువల్ల ఇప్పుడు అన్నా దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఏం కనపడలేదు. తర్వాత కైపా దగ్గర తీసుకెళ్లారు. అక్కడ అంటే రిలేషన్ గురించి చెప్పట్లేదు నేను. అన్న ఏమవుతాడు, కైపా ఏమవుతాడు, దానికి దీనికి డిస్టెన్స్ ఎంత, ఎప్పుడెప్పుడు వెళ్ళారు ఆ గంటలో, ఇవన్నీ చెప్పట్లేదు నేను. అవన్నీ చెప్తే మళ్ళీ ఈ పాఠం ఆగిపోతుంది. అందువల్ల అన్నా దగ్గర నుంచి కైపా దగ్గరికి, కైపా దగ్గర నుంచి సన్హెడ్రిన్ సభకి, మహాసభకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు.
అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారు? పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు గవర్నరు. అక్కడి నుంచి పిలాతు నాకేం కనపడతలేదు ఇతనులో నేరం అన్నప్పుడు ఈ పిలాతు మళ్ళీ ఎవరి దగ్గరికి పంపించండి? హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు కూడా అన్ని వాదోపవాదాలు చేసిన తర్వాత అతనికి కూడా ఏం చేయలేదు, ఏ నేరం. తిరిగి మళ్ళీ ఎక్కడ పంపించాడు? పిలాతు దగ్గరికి పంపించాడు. ఎంతమంది దగ్గర తిరిగాడు ఇప్పుడు? రాసుకున్నారా? అన్న, కైప, మహాసభ, పిలాతు, హేరోదు, తిరిగి మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చాడు. ఇలా నేను చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే బైబిల్లో ఎక్కడో వైట్ ప్లేస్ ఉన్నా కాడ మీరు రాసుకున్నప్పుడు నోట్ చేసుకుంటే చాలా సులువుగా మీకు అర్థమవుతుంది. అందువల్ల ఇలా తిరుగుతూ ఉన్నాడు. నైట్ అంతా ఏం లేదు ఆ దేహానికి. నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? రాత్రంతా బాగా నిద్రపోయారు అనుకోండి, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4:30-5 గంటలకి ఎంతో మెలకు వచ్చి ఉత్సాహంతో లేస్తాం. ఒకవేళ రాత్రి అంతా నిద్రపోరు. ఈ వచ్చిన తర్వాత ఏంటి అసలు ఈ నిద్ర ఏమైపోతుంది? లేమి, కరువు అయిపోతుంది. కానీ మీరు మంచివాళ్ళు. మన యవనస్తులు ఉన్నారనుకోండి, మగపిల్లలు ఆడపిల్లలు అసలు 9 అయిందంటే అసలు వాళ్ళు ఫోన్ కట్టేస్తారు. ఎందుకంటే ఇంకా ఆ ఫోన్ జోలికి పోరు. నేను కొందరు ఫోన్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, వీళ్ళు నెట్లో ఉన్నారా లేదని. ఏమండి, పేరు చెప్పను. ఒకళ్ళ ఫోన్ నేను పలానా టైంలో చూసినప్పుడు నెట్ ఆన్ చేసలేదు. రైట్, వెరీ గుడ్ అనుకున్నాను. సరే, ఇప్పుడు చదువుకునే పిల్లలు డే అంతా ఇప్పుడు అందులో వాళ్ళకి కావాల్సినటువంటి లెసన్స్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఓకే. కానీ మీరు పెందలాడే పండుకోండి, ప్రార్థన చేసుకోండి. నిద్ర వస్తలేదండి, ఇంకేం నిద్ర వస్తుంది? ఇది వెలుగు ఇలాగ వస్తూ ఉంటుంది కదా, ఈ వెలుగులు ఏం రాదు. అప్పుడు అందులో 4 వచనాలు చదువు, వెంటనే ఏమొచ్చేది? ఏంటో అందులో కూడా బైబిల్ ఉంటాయి కదా, అది చదువుతూ ఉన్నప్పుడు వెంటనే కునుకుపాట్లు వచ్చేరావా? వస్తాయి. రైట్, ఫ్రెష్గా నిద్రపో. ఏమండి, రాత్రి మేము వచ్చేదాడికి త్వరగా ముగించుకున్నాం. త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చి నేను మళ్ళీ లెసన్ చూసుకుని పండుగతాడు 11 అయింది. ప్రియమైన దేవుని వారలారా, ఆయనకి నిద్ర లేదు. మొత్తానికి ఏం జరిగింది? ఈ జడ్జిమెంట్ అన్నిటిలో కూడా ప్రభుని కొరడాలతో కొట్టించారు. కొట్టారా లేదా? నిద్ర లేదు, దేహాన్నం ఏమైపోయింది? భూమి దున్నబడినట్లుగా, చారలుగా దున్నబట్టినట్లుగా దేహం అంతా ఏం చేయబడింది? దున్నబడిపోయింది. ఇది రక్తం కనపడకుండా ఉండటానికి మళ్ళీ ఏం చేసేసారు? కాషాయ వస్త్రాన్ని కప్పేశారు. ఏమండి, ఇన్ని జరిగినాయి. ఇంక ఈ దేహం ఇంకెలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. 9 గంటలకు ఏం చేసేసారు? సిలువేశారు. రాత్రి అంతా నిద్ర లేదు, తిరుగుతూనే ఉన్నాడు, కొరడాలతో కొట్టారు, సోలిపోయింది దేహం. నిజంగా అది వర్ణించుకుంటేనే చాలా బాధ ఎక్కువ ఉంటుంది. అటువంటి దేహము 9 గంటలకు సిలువ వేసేస్తే ఆ సిలువలో ఆయన పలికినటువంటి ఎన్నో మాట ఇది. మనం ఒళ్ళంతా కొరడాలతో కొట్టేసి ఏమండి లేచి వంట చేయని అన్నారనుకోండి, ఏ పురుషుడన్న స్త్రీని, అప్పుడు ఎలా ఉంటుంది? అనరు. మామూలుగా అర్థం అవడానికి ఒక మాట ఎగ్జాంపుల్గా చెప్పాను, మీరు మళ్ళీ నన్ను వేరేగా అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మనకి ఇష్టమైనట్లు కొట్టేసి ఒరే ఇప్పుడు నువ్వు చదవరా అంటే చదువుతాడా? మొన్న తల్లి చెప్తుంది, వాళ్ళ అమ్మ బెత్తంతో చితకు బాగుతుంది, ఆడు బడికి వెళ్ళట్లేదు. వాడు ఒకటే చెప్పాడు, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా నాకు అక్షరాలు రావన్నాడు. అంతే, ఇంకేం చేద్ది? ప్రియమైన దేవుని వారలారా, ఇలా కొరడాలతో కొట్టబడినటువంటి దేహం నిజంగా మహనీయుడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే తన సిలువ తానే చేసుకెళ్ళాడు. పోనీ ఎవరైనా మోసుకొచ్చారా? పోనీ ఆ రాత్రి ఏమైనా పెట్టారా? అక్కడ ఎత్తున్నారు. ఆ సిలువలో చేదుతో కలిపిన బోళాన్నే ఇచ్చారు. చేదు ఎందుకు ఇస్తారంటే ఈ బాధ తెలియకోకుండా సిలువ మరణం అనేటువంటిది 100 సార్లు చచ్చిపోనట్టు ఉంటుంది. ఆ బాధ తెలియకుండా ఉండటానికి ఛేదిస్తుంటుంటే అది కూడా మహానుభావుడు తీసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో 9 గంటలకు సిలువ వేసేసిన తర్వాత ఏమండి ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మానవ సమాజం కోసమే ఆయన మాట్లాడాడు.
ఏమన్నాడు ఆ మాట ఏమండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిది కానీ ఆయన దాన్ని రుచి చూడ త్రాగనొల్లకు ఉండెను అన్నాడు. త్రాగలేదు ఆయన. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన దప్పుకున్నటువంటిది దేనికి? ఆయన నరక యాతన పడుతూ కూడా నేను దప్పుకున్నాను అంటున్నాడు. కేవలము పాపులైనటువంటి మన కొరకే ఆయన నరక యాతన పడుతున్నాడండి. ఏమండి, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నేను దప్పుకొనుచున్నాను అనే మాట యొక్క అర్థం ఏంటంటే, అందరి దాహాలు తీర్చబడుతున్నాయి కానీ ఒక వ్యక్తి యొక్క దాహం తీర్చబడలేదని చెప్పుకున్నాం. ఏంటది? ఎవరిది? పోనీ అదా చెప్పండి, నేను చెప్తాను. ఎవరి దాహం తీర్చబడలేదు? ధనవంతుడు దాహం. ధనవంతుని యొక్క దాహం తీర్చబడకపోవటానికి కారణం దేవుడా తానా? తనే కదా. ఈవేళ నీ దాహాన్ని నా ఆత్మ దాహాన్ని తీర్చటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఏం చేశారు? మరణించారు. రేపొద్దున్నే ఈ ఆత్మ దప్పికతో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారో, చనిపోయినటువంటి వారికి వారు చనిపోయిన రోజున బూరెలు గారెలు వారికి ఇష్టమైన పెట్టరా? ఎందుకని? ఆ రోజున నేను పెట్టలేకపోయాను, నన్ను ఏదో అడిగారాళ్ళలో, ఇప్పుడు ఆ కోరికను ఏం చేయాలి? ఇప్పుడు తింటారు నిజంగా. మరి బూర్లన్నీ మొట్టమొదటి బూర్లు అక్కడ పెట్టాం. దానికి బదులు ఎవరినన్నా పిలిచి పెట్టవచ్చు కదూ, వాళ్ళు తింటారు లేదా? ఈ ప్రేమ వ్యక్తం చేస్తున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ యొక్క ఆత్మ దాహము తీర్చబడేది ఇక్కడ దేవునితో నువ్వు సన్నిహిత సంబంధం కలిగి, నేను సన్నిహిత సంబంధం కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆత్మ దాహము తీర్చబడుతుంది. దేవునితో సహవాసం తెగిపోయింది అనుకోండి, ఈ ఆత్మ ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? దాహంతోనే ఉంటుంది. ఆ దాహం తీర్చబడద్దా? తీర్చబడి. ఇప్పుడు ఇది రాకుండా ఉండటానికే యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నేను నీ కోసం ఏం చేస్తున్నానో దప్పుకొని నీ దాహాన్ని ఏం చేశాను? తీర్చాను. నీ దాహాన్ని తీర్చాను. అసలు ఆయన దప్పుకున్నట్టు మనకి ఎప్పుడన్నా అర్థమైంది? అసలు సిలువలో మాట్లాడినప్పుడైనా? సిలువలో మాట్లాడినప్పుడు నేను దప్పుకున్నాను అన్నాడు. మరి ఇప్పుడు దాకా మనం చూసినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన దప్పుకున్న సంగతిగా ఎప్పుడన్నా మనం చదివామా? మరి ఇప్పుడు ఆయన దప్పికి తీరుస్తున్నామా? రైట్, తీరుస్తున్నాం. ఆయన దప్పికి నువ్వు తీర్చినప్పుడు నీ దప్పిక నా దప్పికి కూడా ఆయన ఏం చేయాలా? తీర్చాలంటే ఇది దేహానికి సంబంధించింది కాదు. దేహం ఏమైపోతుందో తెలుసా? మన్ను నుంచి తీయబడింది కనుక ఏదో ఒక రోజు ఏమైపోతుంది? మన్ను అయిపోద్ది. కానీ ఆత్మ అనేటువంటి నిత్యం ఉంటుంది కనుక ఆ ఆత్మ దాహాన్ని తీర్చటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో నేను నీ కోసము నీ ఆత్మ దాహం తీర్చటానికే నేను ఏం చేశాను తెలుసా? దప్పుకున్నాను. ఎందుకు దప్పుకున్నానో తెలుసా? దేవునికి నీకు కూడా రిలేషన్ కట్ అయిపోయింది. నా తండ్రికి నీకు ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. తెగిపోయిన రోజుని నీ దాహం తీర్చేవాళ్ళు ఈ భూప్రపంచంలో కానీ పరలోకంలో కానీ పాతాళంలో కానీ ఇంకెవరో ఉండరు. ఎవరు తీరుస్తారు అక్కడ? దేవునితో సహవాసం తెగిపోయిన రోజుని ఆ దాహం ఎవరో తీర్చరండి. ఇప్పుడు ఆ సహవాసము మళ్ళీ నీకు కలపటానికి, దేవునికి నీకు రిలేషన్ కలపటానికి నేను ఈ లోకానికి వచ్చాను. నువ్వు నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందు. బాప్తిసం పొందిన రోజున నీ దప్పికి ఏం చేయబడద్దే? తీర్చు. అయితే ఇక్కడ ఒక మాట, నేను ఆ మాట చెప్పి నేను ముగించానంటే మీరు మరోలాగా అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ ఉంది కదా, చెప్పు. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో మంచినీళ్ళు నేను తాగేసాను, సాయంత్రం వరకు తాగాను అనుకోండి. తర్వాత మళ్ళీ నాకు దప్పిక కాదా అమ్మా? దప్పిక అవుతుంది. రేపు మళ్ళీ దప్పుకోవద్దు, రేపు మళ్ళీ ఇంకో బాటిల్ తాగు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, రాసేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు రాసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతావో ఆ రోజు నుంచి నీ దప్పిక తీర్చబడడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. నా పాయింట్ అర్థమైందా మీకు? ఏ రోజు నుంచి నీ దప్పిక తీర్చబడడం ప్రారంభం అవుద్ది?
బాప్తిస్మం పొందినప్పుడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకోకుండా ఉన్నావంటే నీ దప్పిక తీర్చే నాదుడు ఇంకెవరు ఈ లోకంలో లేరు. అది అలాగే మిగిలిపోద్ది. ఇక్కడ దాహంగా ఉంటావో, నీ అక్కరలు తీర్చబడవు, నీ సమస్యలు తీర్చబడవు. రేపొద్దున వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ ఆత్మకు దాహం అలాగే ఉంటుంది. ఇంక ఎవరు కూడా దాహాన్ని తీర్చే నాదుడు ఉండరన్నమాట. అందుకే ప్రభు అన్నమాట, ఇదిగో నేను ఏం చేస్తున్నానో దప్పుకొనుచున్నాను. ఒకవేళ నిత్యత్వంలో రేపొద్దున్న మనం చేరుకుంటానికే ఈ దప్పికను నువ్వు తీర్చుకోవాలంటే పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులోనికి నువ్వు రక్షణ పొందవలసిందే. ఒకవేళ నిర్లక్ష్యం చేసావు అనుకో, నిత్యత్వం అనేటువంటిది నీకు దూరంగా లేదు, చాలా దగ్గరగా ఉంది. నిత్యత్వం మనకి ఎంత దూరం అంటే మరణం అంత దూరం. నిత్యత్వం మనకి ఎంత దూరంలో ఉందంటే మరణం అంత దూరం. దాని అర్థం ఏంటి? కన్ను మూసాము అంటే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ఎంత దూరంలో ఉందో చెప్పండి. మరణం అంత దూరమే, 1 కిలోమీటర్ కూడా లేదు. ఇప్పుడు కన్ను మూసిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్యత్వము. యుగయుగాలు ఉండేటువంటి యాతనకరమైన చోటుకైనా వెళ్ళాలి, యుగయుగాలు ఉండేటువంటి నెమ్మది పొందే చోటుకైనా వెళ్ళాలి. మరి ధనవంతుడు లాజరు విషయంలో ధనవంతుని యొక్క దప్పిక తీర్చబడిందా? ఎందుకని? దేవునితో సహవాసం లేదు కాబట్టి. ఎక్కడా లేదు, అక్కడ దాహం తీర్చబడదు. ఇక్కడ నువ్వు దేవునితో సహవాసం కలిగిన రోజునే నీ దాహం తీర్చబడటం మొదలవుతుంది. ఆ మొదలయ్యి కన్ను మూసిన తర్వాత నీ ఆత్మ ఎప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దప్పిక అనేది నీకు ఉండదు. ఆనందముతో యుగయుగాల దేవుని స్తుతిస్తాం. మీ దప్పిక, నా దప్పిక, ఇక్కడ రక్షణ పొందినటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా దేవునితో సహవాసం కొనసాగించండి. మీ దప్పిక రోజు రోజుకి తీర్చబడతా ఉంటుంది. ఒకవేళ భౌతిక సంబంధమైన దప్పికలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. అవి తీర్చబడాలి అంటే కనుక రెండో సంగతి చెప్పాను మీకు. ఏంటంటే దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికిన రోజుని మీ యొక్క దాహము, మీ దప్పిక ఏం చేయబడదే తీర్చబడదు. మొట్టమొదటి ఏం చెప్పానంటే లేఖనాల గురించినటువంటి దప్పిక. గుళ్ళోకి వెళ్ళి వాక్యం వినేటప్పటికీ ఆకలి ఏం చేయబడదు కొందరికి. రెండవది నీతి కొరకైనా దప్పిక. ఇది ఎప్పుడు తీర్చబడద్దంటే దేవుని నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు ఆ దప్పిక తీర్చబడదు. మూడవది ఏం చెప్పుకున్నామంటే తీర్చబడని దప్పిక. ఇది ఎవరికి తీర్చబడలేదని చెప్పుకున్నాం? ధనవంతుడికి తీర్చబడలేదు, దేవునితో సహవాసం లేదు కాబట్టి తీర్చబడలేదు. నాలుగోది భౌతిక సంబంధమైన దప్పిక. ఇది దేవుడు అందరికీ పెట్టాడు, క్రీస్తుకు కూడా పెట్టాడు. క్రీస్తుకు పెట్టాడు కాబట్టి రుజువు చేసాడు. ఇదిగో ఎవరికైతే దప్పిక ఇస్తున్నారో నాకు చేసినట్లే అని అన్నాడన్నమాట అండి. కానీ చివరిలో మనం ఏం చెప్పుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారు నేను దప్పికొనుచున్నాననే మాట ఇంతమందికి దాహం తీర్చిన ఆయన ఎందుకు దప్పుకున్నాడు? ఆయన తాగడానికి నీళ్ళు లేవా? కానీ ఈ నీళ్లు కాదు, ఆత్మ దప్పికను తీర్చటానికి నువ్వు తెగ్గొట్టుకున్న బంధం తెగిపోతే దేవునితో నీ ఆత్మకు దాహం అనేది ఎన్నదో తీర్చబడదు కనుక అది మళ్ళీ కనెక్షన్ కలపటానికి నేను వచ్చాను. అందుకే నీ కోసం నేను ఏమయ్యాను? దప్పుకుని నీ దాహాన్ని తీర్చాను. మరి అన్నడు కూడా దప్పు కొనుక్కోకుండా ప్రారంభించు, రోజు రోజుకి నీ దప్పికి తీర్చబడుతుందని దేవుడు చెప్పాడు. ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ వీళ్ళందరినీ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్లిం అందరి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై నుండి పలికిన 5వ మాట నేను దప్పుకొనుచున్నాను, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మాకు వివరించారు. నీరు కట్టి ఫలింపచేయండి, ఆలోచింపచేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి నీ పిల్లలు ఏ దప్పికలతో ఉన్నారో నాయన, దాహంతో ఉన్నారో అవి ఎలా తీర్చబడతాయి? తీర్చబడనదేముంది? ఆ తీర్చబడిన దాన్ని తీర్చడానికి ప్రభు శిలువపై పలికిన 5వ మాట అని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దేవా, మా జీవితాల్లోనైనా మా కుటుంబాల్లో వ్యక్తిగతమైన ఎన్నో దాహాలు ఉన్నాయి. వాటిని తీర్చుకుంటానికి మా ఇష్టం నెరవేర్చుకోకూడదు. నీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మా ప్రభు మా దాహాన్ని తీర్చడానికే వచ్చారని గ్రహించి ఆయనకు విధేయులుగా జీవించే మనసు దయచేయి. ఆయన అధికారానికి లోబడే మనసు దయచేయి. మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.